హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్ని దానాల్లో అన్నదానం శ్రేష్టమైనది అని పలువురు వక్తలు అన్నారు. ఖమ్మం సుందరయ్య నగర్ పత్తి మార్కెట్ సమీపంలోని శ్రీమాల్ మైసమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో శ్రీ దుర్గా భవాని ఉత్సవ కమిటీ 9వ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా వేద పండితులు నాగార్జున శర్మ ఆధ్వర్యంలో అర్చకులు గోరంట్ల వెంకటప్పయ్య శాస్త్రి బృందం చండీ హోమాన్ని అత్యంత నియమనిష్టలతో వైభవోపేతంగా జరిపించారు. అనంతరం భక్తులకు తీర్థ అన్నప్రసాద వితరణ జరిపారు. అన్నదానాన్ని అన్నదాత తోట ఉపేందర్ రాధిక దంపతులు ప్రారంభించారు. కార్యక్రమాన్ని శ్రీ దుర్గా భవానీ ఉత్సవ కమిటీ ప్రతినిధులు తొట్టె వెంకన్న, బుడిగే పుల్లమ్మ, సాదే సురేష్, పాలవలస అనంత్ కుమార్, రమణబోయిన సతీష్, పొదిల రమణ, బండారు రమేష్, రేగుల ప్రభాకర్, తీర్థల దినేష్ తదితరులు పర్యవేక్షించారు. అమ్మవారి మీద అభిమానంతో మహానదానం పెట్టడం జరిగింది. తోట ఉపేందర్.
దుర్గాభవాని ఇది 9వ సంవత్సరం అండి. అందరూ సంతోషంగా ఉండాలనేసి 9వ సంవత్సరం వార్డు మొత్తం కలిపేసి హ్యాపీగా అందరు కలిసేసి చండీ హోమం పెట్టుకోవడం జరిగింది. అమ్మవారి దీవెన వల్ల మంచి జరిగింది. మా మైసమ్మ తల్లి దానిలో కూడా అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇక్కడ మైసమ్మ తల్లి కోసం అంతకుముందు మంత్రి గారు కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది. అమ్మవారిని లేపలేదు. ఈసారి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు మాకు మాట ఇచ్చారు. ఈసారి మాకు నమ్మకం ఉంది. మంత్రి గారు మాట ఇచ్చిందంటే కంపల్సరీ గుడి లేపితే మాకు నమ్మకం ఉంది. అది విజయోత్సవం. ఈసారి మళ్ళీ దుర్గాభవన్ వచ్చేసరికి శంకుస్థాపన కావాలని మంత్రి గారిని కోరుకుంటున్నాను.